ఓ పిల్లగాండ్లో లేచినోళ్ళు లేచినట్టు ముఖం గడిగినోళ్ళు గడిగినట్టు ప్లేట్లు పట్టుకొని పోయి చుట్టూ ముసురుకొని ఆలుగడ్డల మీద పచ్చి బఠానేసి కూర అంటున్నా తస్సదియ్య బుక్క బుక్కకు నవరసాలు వదలు కావాలి మళ్ళా రుచికి ఇక పెంక మీద గుమ్మరిచ్చిన నూనె చిటపటమనంగా చిటికడంతా ఇంగువ 2 చిటికలు జీలకర్ర 4 పచ్చిమిరపకాయలు 2 కలేమాకు 2 చిటికలు అల్లం పెసడు చిటికడంతా పసుపు 3 విడికిల టమాటా ముక్కలు 80% ఉడికిన ఎంత దినపుదైతే గంత ఉప్పు చల్లి 2 చిటికలు ధనియాల పొడి 4 చిటికలు కారపొడి సగం చిటికెన్ మిరియాల పొడి సగం పిటికల సోయాబీన్ పొడి 2 పెద్ద పిడికిల పచ్చి బఠానీ గట్టిగా పరాయగొట్టి చెంబడాన్ని ఉడుకు నీళ్ళు గుమ్మరించి గదే చేతో 80% ఉడకబెట్టిన ఆలుగడ్డలు వేసుకున్నాక అటు ఇటు మరలేసుకుంటా చిక్కబడ్డాక కొత్తిమీరకు వాసన చూపించి దించేసుకున్నాక ఇక ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన పిండితోని రొట్టెలో పూరీలో ఏదో ఒకటి చేసుకొని ఎప్పుడన్నా ఒకసారి నడుతుంది కానీ వీలైనంత వరకు మైదా పిండి జోలికి మాత్రం బోకురు పిల్లగాండ్లో ఇక నేనైతే గోధుమ పిండితో రొట్టెలు వచ్చి పారేసిన తస్సతి బాబాయ్ రొట్టెలు అంటే పూరీలు వచ్చి పారేసిన ఇక కుమ్మడే కావాలి ఇక రోజు రోజుకు చలి బాగా పెరుగుతుంది బయట బాగా తిరగకుండా టైంకి ఇంటికి రాని ఎప్పటికప్పుడు కూసానికి రాకుండా వాసలైన్లు మంచిగా రాసుకోరా పిల్లగాండ్లో పోయేటప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి గంట నూపుడు మరొకటి కొంత